సీదిరి అప్పలరాజు కుమారుడు 18 ఏళ్ల చిన్నపిల్లోడు వాహనం నడుపుతూ ఎవరినో ఢీకొడితే అతను చనిపోయాడు. ఒక్కోసారి ఇలాంటి జరుగుతాయంటూ అప్పలరాజు కుమారుడిని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ వెనుకేసుకొస్తూ విశాఖలో మాట్లాడారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధితులు ఎవరు, వారి పరిస్థితి ఏంటి, వైద్య ఇతర అవసరాలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ సీదిరి అప్పలరాజు తన కుమారుడి కారణంగా నిండు ప్రాణం పోయినా కూడా పట్టించుకోలేదు. కేసును తప్పుదోవ పట్టించారు. బాధిత కుటుంబం ఏమైందో ఎలాగుందో అని కనీసం చూడలేదు. ఆ కుటుంబాన్ని ఇంతవరకు పరామర్శించలేదు. ప్రమాదంలో మృతి చెందిన దుబ్బ దానయ్య కుటుంబం ఇప్పుడు దిక్కులేనిది అయిపోయింది. ఉపాధి కోసం వెళ్ళిన భర్త కానరాని లోకాలకు వెళ్ళిపోయారని తెలుసుకున్న ఆ ఇళ్లాలు గుండె లవిసేలా విలపిస్తున్నారు. అభం శుభం తెలియని ఆ చిన్నారులు తండ్రి ఇక రావడం తెలియక బేల చూపులు చూస్తున్నారు. నెలల వ్యవధిలోనే రెండో బిడ్డను కోల్పోయిన తల్లికి గర్భశోకమై మిగిలింది. శ్రీకాకుళం జిల్లా పలస మండలం సూదికొండ ప్రాంతంలో దానయ్య నివాసం ఉంటున్నారు. సొంతిల్లు కూడా లేదు ఆయనకి. భార్య ద్రౌపది, పెద్ద కుమారుడు 5 ఏళ్ల అభి, 16 నెలల చిన్న కుమారుడితో కలిసి ఆమె అద్దె ఇంట్లో ఉంటున్నారు. తల్లి కామమ్మ కూడా వృద్ధాప్యం కారణంగా దానయ్య వద్దే ఉంటుంది. గొర్రెలు మేపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. దానయ్య అకాల మరణంతో ఆ కుటుంబం ఇప్పుడు దిక్కులేంది అయిపోయింది. తమ పిల్లల భవిష్యత్తు, తన జీవితాన్ని అంధకారంలోకి నెట్టేశారని ఆదుకోవాలంటూ ద్రౌపది వేడుకుంటున్నారు కంప్లీట్గా. సో వైసీపీ అధ్యక్షుడు ఈ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా తాజాగా విశాఖపట్నంలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించారు కదా. అయితే అక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం మత్స్యకారులందరినీ దారుణంగా వేధిస్తుంది, అందుకు చిన్న ఎగ్జాంపుల్ అంటూ ఈ ఇన్సిడెంట్ చెప్పారు. అసలు ఇది చెప్పాల్సిన ఇన్సిడెంట్ అయినా ఆలోచించుకోవాలి. మరి అసలు సీదిరి అప్పలరాజు కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం గురించి ప్రస్తావించారు అక్కడ మాట్లాడుతూ. జగన్ ఏమన్నారంటే, ఆ సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు, అప్పలరాజు డాక్టరు, పలాస ఎమ్మెల్యే, మన ప్రభుత్వంలో ఫిషింగ్ మంత్రి. ఆయన కొడుకు బైక్ తోలుతూ ఉండి కర్మవశాత్తు ఎవరినో గుద్దితే ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, చేసింది కరెక్ట్ అని నేను చెప్పాను. 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతూ ఉంటే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కోసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? సీదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్లు పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. చివరికి జడ్జి తప్పుపట్టి ఏ సెక్షన్లు పెడుతున్నారయ్యా? 18 ఏళ్ల పిల్లోడి మీద మర్డర్ కేసు ఏంటి? అరే యాక్సిడెంట్ అయింది, తప్పు జరిగింది, అయితే మర్డర్ కేసు పెట్టడం ఏందయ్యా అని జడ్జి తిట్టి సెక్షన్లు మార్పించింది. అంటే ఎంత దారుణంగా జరుగుతుందో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అని జగన్ ఆ రోజు అన్నారు. అయితే ఇక్కడ మేధావులు కానీ ప్రజా సంఘాలు కానీ ఏమంటే, నిజమే ప్రమాదం చేయాలని తన వల్ల మరొకరు చనిపోవాలని ఎవరు అనుకోరు. సీదిరి అప్పలరాజు కుమారుడు అరవుకు ఇదే వర్తిస్తుంది. ఇది ప్రమాదంతో ఆగిపోలేదు. నా వల్ల ప్రమాదం జరిగింది అని అరవు పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఇక్కడ దాకా వస్తే వచ్చేదే కాదు. కానీ యాక్సిడెంట్ చేసింది అరవు కాగా కేసులో ఇరికించింది అతని స్నేహితుడు సిద్ధార్థను. ఇది చట్టరీత్యా నేరం కదా అని వివిధ సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. అయితే సీదిరి అప్పలరాజు కుమారుడు పిల్లోడని జగన్ జాలి ప్రదర్శిస్తున్నారు. 18 ఏళ్ళు అంటే టీనేజ్ కుర్రాడే, ఎవరు కాదనరు. ఈ వయసులో కేసుల్లో ఇరుక్కోవడం కష్టమే. కానీ చట్టం ప్రకారం 18 ఏళ్ళు దాటితే మైనార్టీ తీరినట్లే. అరవుకు ఓటు హక్కు పొందే వయసు కూడా వచ్చింది. జగన్ చెప్తున్న పిల్లోడు సిద్ధాంతం ఇక్కడ వర్తిస్తుందా అని వివిధ హక్కుల సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు, సీదిరి అప్పలరాజు కుమారుడిపై హోమిసైడ్ కేసు పెడతారని జగన్ గట్టిగా ప్రశ్నించారు అప్పుడు. అయితే మనిషిని హత్య చేస్తే మర్డర్ కేసు పెడతారు, ఒక మనిషి మరణానికి కారణమైతే హోమిసైడ్ కేసు పెడతారు. ప్రమాదంలో ఒకరు మరణానికి కారణమైనందున అరవుపై హోమిసైడ్ కేసు పెట్టారు. చట్టం ఇదే చెప్తుంది. ఇది కాకుండా మరేదైనా సెక్షన్ ఉంటే జగన్ చెప్పాలని కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అరవుపై మర్డర్ కేసు పెట్టారు, జడ్జి తిట్టి సెక్షన్లు మార్పించారని జగన్ పేర్కొనడం మరో విచిత్రమని అంటున్నారు. అరవుపై పోలీసులు మర్డర్ కేసు పెట్టడం లేదని చెప్తున్నారు. ప్రమాదంలో మనిషి మరణానికి కారణం కావడం, వాస్తవాలను దాచిపెట్టడం, మరొకరిపై కేసు తోసేందుకు ప్రయత్నించడం ఈ సెక్షన్ల కింద కేసు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే అప్పలరాజు కుమారుడు అరవుపై జగన్ ఎంతో జాలి, మరెంతో దయ, ఇంకెంతో సానుభూతి చూపించారు కదా. మరి అరవు కారణంగా ప్రమాదంలో చనిపోయిన ఈ గొర్రెల కాపరి కుటుంబ పరిస్థితి ఏంటి? వీరు జగన్ దయకు అర్హులు కారా? యాక్సిడెంట్ కేసును అరవు స్నేహితుడైన 21 ఏళ్ల సిద్ధార్థ నెత్తిన వేయాలని చూడడం న్యాయమా? మరి ఒకవేళ ఈ కేసులో ఇరుక్కుంటే సిద్ధార్థ భవిష్యత్తు ఏంటి అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా జగన్ ఈ విషయంలో కరెక్ట్ ఆలోచించట్లేదు. సీదిరి అప్పలరాజును సేవ చేయడం కోసం, సీదిరి అప్పలరాజు కొడుకును సేవ చేయడం కోసం నైతిక విలువలను మరిచి ఆయన వ్యవహరిస్తున్నాడనే ఒక చర్చ మాత్రం ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తూ ఉంది, ఎస్పెషల్లీ శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు. ఒకవేళ నిజంగా ప్రమాదం జరుగుతుంది, ప్రమాదం అంటే తెలియకుండా జరిగేది, అనుకోకుండా జరిగేది. జరిగిన తర్వాత వెంటనే ఆ బాబు వెళ్ళి నా వల్ల ప్రమాదం జరిగింది అని చెప్పేసి అంటే హోమిసైడ్ కేసు పెట్టేసి ఈ సీదిరి అప్పలరాజు ఆ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి నా వల్ల తప్పు జరిగిందమ్మా, నా కొడుకు తప్పు చేశాడు, నా వల్ల తప్పు జరిగింది, తెలుసో తెలియక జరిగిపోయింది, మీ కుటుంబానికి నేను అండగా ఉంటా, సపోర్ట్గా ఉంటా, మద్దతుగా నిలుస్తా, మీకు ఒక భవిష్యత్తుకు ఒక రూట్ చూపిస్తా, మీరు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినారు, మీరు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు, మీకు ఏదైనా హెల్ప్ చేస్తా, మీకు అండగా ఉంటా అని భరోసా ఇస్తే ఆ కుటుంబం ఇంత దూరం వచ్చేది కదా. ఆ కుటుంబం పరిస్థితి ఇప్పుడు ఇంత దారుణంగా ఉండేది కదా. ఇప్పుడు వచ్చిన జగన్ అక్కడికి వచ్చి ఈ కేసును ఉటంకిస్తూ మాట్లాడడం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది నిజానికి. సో ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో చర్చించుకున్నారు. ఎందుకంటే మానవత్వానికి సంబంధించిన టాపిక్స్ కొన్ని ఉంటాయి, మానవత్వానికి సంబంధించిన విషయాలు కొన్ని ఉంటాయి. ఈ కేసులో ఇక్కడ పార్టీలు చూడలేం, కులాలు చూడలేం, మతాలు చూడలేం, ఏం చూడలేం. ఇక్కడ ఇది కంప్లీట్ మానవత్వానికి సంబంధించిన అంశం. సో ఈ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా వాళ్ళు ఏదైతే కులస్తులో సామాజిక వర్గం ఉందో వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళు కూడా వేడుకుంటున్నారు, అయ్యా సారు మీరు జగన్ గారు మీరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, మరి మా పరిస్థితి ఏంటి, మా మీద జాలి చూపరాని కూడా ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ చూడండి, ఆడ 16 నెలల పిల్లోడు ఉన్నాడు, చిన్న పిల్లోడు ఉన్నాడు, వీళ్ళని పట్టుకుని ఎలా సాకాలి లైఫ్ లాంగ్ అని చెప్పేసి ఇప్పుడు ఆ ఇల్లాలు ఆమె ఇప్పుడు వాళ్ళ భార్య దానయ్య ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆ దానయ్య భార్య ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉంది. సో ఏదేమైనా కూడా ఈ విషయంలో మాత్రం ఆ శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి మాత్రం కొంచెం నెగిటివ్గా మారిందని చెప్పుకోవచ్చు. సీదే అప్పలరాజు కొంచెం పెద్ద మనసుగా వ్యవహరించి ఈ ఇష్యూని ఇంకో విధంగా డీల్ చేస్తే బాగుండేదని చెప్పేసి అని కూడా చర్చించుకుంటున్నారు. మనిషి పోయిన మనిషిని ఎలాగో తీసుకురాలేం, ఉన్నవారికి కూడా ఏదైనా మద్దతుగా నిలిస్తే, వారికి భరోసాను అందిస్తే, వారికి కొంచెం ఏదైనా ఒక రూట్ చూపిస్తే వాళ్ళు కూడా ఈ సరే జరిగిందో జరిగిపోయిందని వాళ్ళని వాళ్ళు సంతృప్తిపరచుకున్నా ముందుకు జీవితాన్ని గడిపేవాళ్ళు. ఇప్పుడు అటు సాయం అందాక ఇటు మనిషి పోయి సరే మళ్ళీ తర్వాత ఈ వ్యాఖ్యలు ఆ పిల్లోడిదేం తప్పులేదు అన్నట్టుగా మాట్లాడడం, పిల్లోడిని హైలైట్ చేయడం వల్ల వీళ్ళంతా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ అంశం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ విషయంపై చాలామంది పెదవి విరుస్తున్నారు. వివిధ మానవ హక్కుల సంఘాలు కావచ్చు, వివిధ కుల సంఘాలు కావచ్చు, అసలు ఈ బీసీ సంఘాలు కావచ్చు, ఈ విషయాన్ని కరెక్ట్ హ్యాండిల్ చేయలేకపోయారు వైఎస్ జగన్ అండ్ మాజీ మంత్రి సీదిర అప్పలరాజు అని చెప్పేసి మాత్రం అనుకుంటా ఉన్నారు.